మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 17వ వచనం ఒకసారి చదువుదామండి. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మన తండ్రి పక్షపాతం లేనివాడు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుచున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక సర్వమానవాళిని ఒకే త్రాసులో దేవుడు కొలుస్తున్నారు, ఒకే కొలమానముతో దేవుడు కొలుస్తున్నారు. దేవుడు అంటున్నారు, అందరూ పాపం చేసి దేవుని కృప పొందలేకపోవచ్చున్నారు అని దేవుడు సర్వమానవాళికి ఈక్వల్ స్టాటస్ ఇచ్చి వారికి అందరికీ రక్షణ పొందడానికి, అందరికీ పాప విముక్తి పొందడానికి ఒక ఆప్షన్ ప్రభు అనుగ్రహించారు. 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుచున్నాం రోమాపత్రిక, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూడండి, అందరూ సమానముగా పాపమునకు బానిసలైపోయారు. దేవునికి పక్షవాదం ఏం లేదు, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పడానికి ఏం లేదు. సర్వమానవాళిని సృష్టించిన దేవుడు సర్వమానవాళి కొరకు రక్షణను ఓపెన్ చేశాడు. అందుకోసం ఏం చేశాడు, యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుచున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించారు? సర్వలోకానికి అనుగ్రహించారు. ఇక్కడ పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. సర్వమానవాళి రక్షింపబడాలని తన ప్రియ కుమారుని ఆయన రుక్తినిగా చేశాడు, పాపముగా చేశాడు, ప్రాయశ్చిత్తముగా చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్న సమస్త మానవాళికి తండ్రిని అబ్బా నాయనా అని పిలవడానికి ఉన్న అధికారం దేవుడు అనుగ్రహించాడని చెప్తున్నారు.